ప్రజలందరికీ నమస్కారం. మనం చూసుకుంటే గట్కేసర్ సమీపంలో గోరక్షకుడి మీద తుపాకులతో ఒక దుండగుడు దాడి చేయడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తుపాకులతో దాడి చేసిన వ్యక్తిని వినాది కఠినంగా క్రూరంగా శిక్షించాలి. ఆ శిక్షణ రాబోయే తరాలకు ఒక గుణపాఠం లెక్క ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఆ గోరక్షకుడిని చూడడానికి దేశం నుంచి నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు. నిన్న బండి సంజయ్ గారి రావడం జరిగింది. వచ్చి మా కార్యకర్తకు అన్నం ఒక ఇల్లు లేదు, పూడి గుడిసెలు ఉంటుండు, వేసుకొని బట్టలు లేవు, అయినా కానీ గోరక్షణ చేస్తుండు, గోవులను కాపాడుతుందని చెప్పిన విషయం చాలా సంతోషకరమైన విషయమే. మరి బండి సంజయ్ గారు, ఒక విషయం మీరు ఇట్లా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మీ కార్యకర్తలు కనీసం మీ కార్యకర్తలను చూసుకోకపోతే చాలా సిగ్గుచేటు విషయం ఇది. ఎందుకంటే మీరు బీజేపీ కార్యకర్తలు, నా దోస్తులు చాలా మంది, నా స్నేహితులు అధిక మొత్తంలో బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు ఒక రూపాయి ఆశించకుండా, పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఒక్క రూపాయి ఆశించకుండా బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు గుండె పెట్టి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నా కానీ ఈ రోజు బండి సంజయ్ గారు గెలిచిరు, ఒక పొజిషన్లు ఉన్నారన్నా కానీ దానికి బీజేపీ కార్యకర్తలే ముఖ్యులు. మరి అటువంటి కార్యకర్తల్ని వాళ్ళకి గుడ్డలు లేవు, ఇల్లు లేదంటే మరి మీ దగ్గర మీరు వాళ్ళకు మీ కేంద్రంలో మీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇల్లు కానీ గుడ్డలు కానీ మీరు కల్పించవచ్చు కదా. ప్రజలందరూ ఈ విషయాన్ని ఆలోచించాలి. ఏదో మత కలహాలు లేపుడో ఇంకేదో కానీ లేకపోతే ఇంకేదో కానీ కాదు. కనీసం బీజేపీ కార్యకర్తలు అంత కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తున్నారు, అంత కష్టపడి కేంద్రంలో మీ ప్రభుత్వం గెలిపిస్తున్నప్పుడు మరి మీరు వాళ్ళని ఆదుకోవచ్చు కదా. మరి ఎందుకు మీరు వాళ్ళని ఇట్లా ఏదైనా దాడి జరిగినప్పుడు ఇంకేదైనా మా కార్యకర్తలు పేదలు, మా కార్యకర్తలకు ఏం లేదు మాట్లాడుతూ మీరేగా ప్రభుత్వం 15 సంవత్సరాలే, ఇప్పుడు 3వసారి ఇది 13-12 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కార్యకర్తలను చూసుకోలేదు. కనీసం ఈ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అంటే ఒక్క రూపాయి ఇవ్వని దగ్గర ఆశించకుండా వేరే పార్టీలు లక్షలు ఇస్తా ఉన్నా కానీ మేము బీజేపీ అంటే బీజేపీ అన్నట్టు ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. అటువంటి కార్యకర్తలు మీరు కాపాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మరి గోమాంసాన్ని ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసి ఇట్లా భారతదేశం ప్రపంచం మొత్తంలో 2వ స్థానంలో ఉంది. మరి ఈ రోజు చిన్న వాటిని మనం పట్టుకున్నాం. చిన్న వాళ్ళు ఒక భువనగిరిలో కానీ గట్కేసర్లో కానీ మిగతా ఏదైనా కానీ గో ఎక్స్పోర్టింగ్ జరుగుతుంటే మనం పట్టుకుంటున్నాం. ఓకే, సంతోషం, మంచిగా. మరి పెద్ద కంపెనీల గురించి ఏంటి? ఈ రోజు 2వ స్థానంలో భారతదేశం ఉందంటే మరి పెద్ద కంపెనీల పరిస్థితి ఏంటి? మరి పెద్ద కంపెనీలను ఈరోజు బండి సంజయ్ లాంటి పెద్ద వాళ్ళు ఈరోజు కంపెనీలను బ్యాన్ చేయొచ్చు కదా. అది కేంద్రంలోనే మీరు హిందువులు గోమాతని ఒక తల్లిగా భావిస్తున్నప్పుడు మరి అదే తల్లిని ఈరోజు పెద్ద ఎక్స్పోర్టింగ్ పెద్ద కంపెనీలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా. మరి అటువంటి కంపెనీలను ఈరోజు మీరు బ్యాన్ చేయొచ్చు కదా దేశంలో. అటువంటి కంపెనీలను బ్యాన్ చేయకుండా ఈ చిన్న వాటిని పట్టుకోవడం ఓకే. ఇప్పుడు ఈ విషయం ఎట్లున్నా అంటే పెద్ద కోట్లు లోన్ తీసుకుని ఎగ్గొట్టినోడు ఏం కాదు. కానీ ఒక ₹1,00,000 10 లక్షల లోన్ తీసుకున్నోని బాధించి చంపి ఆయన గురించి మళ్ళీ టీవీలో వచ్చి 2 నిమిషాలు మాట్లాడాలి, ఇట్లా జరిగినందుకు బాధాకరం అన్నట్టు ఉంది. సేమ్ అట్ట ఉంది ఇది. ఎందుకంటే పెద్ద కంపెనీలు ఎక్స్పోర్ట్ చేసిన అటువంటి కంపెనీలను బ్యాన్ చేయండి. మరి ఈ రోజు ఏదైతే ఏముంది కానీ ఈ రోజు ఆ హాస్పిటల్ ఉన్న గోరక్షకుడికి మంచి జరగాలి. వాళ్ళ అమ్మని చూడడం జరిగింది. వాళ్ళ అమ్మ చాలా బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మ కన్నీటి బొట్టుని ఈరోజు చాలా బాధాకరం అనిపించింది చూస్తుంటే. అతను త్వరగా హాస్పిటల్ నుంచి కోలుకోవాలని, అత్యంత త్వరగా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతని మీద దాడి చేసిన వ్యక్తులను ఈ కఠినంగా శిక్షించాలని మా తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.